సౌత్ ఆఫ్రికాతో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అసలు ఒకనొక స్టేజ్ లో మ్యాచ్ గెలుస్తారా అనే పొజిషన్ నుండి గెలిచేస్తారులే అన్న పొజిషన్కి వచ్చింది. మళ్ళీ చివరిలో చూసుకుంటే ఈజీగా గెలిచేస్తారనుకున్న టైంలో వరుస పెట్టి వికెట్లు పడిపోయాయి. బట్ ఎట్ లాస్ట్ మన యంగ్స్టర్స్ అయితే తమ నెర్సును హోల్డ్ చేసుకుని ఈ సెమీఫైనల్ మ్యాచ్ ను 2 వికెట్ల తేడాతో గెలుచుకున్నారు. సో ఈ విక్టరీతో అయితే మన వాళ్ళు వరుసగా 5వ సారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుని ఎవరికి సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేశారు. మెయిన్లీ 2008 ఎడిషన్ నుంచి చూసుకుంటే మన వాళ్ళు అండర్-19 వరల్డ్ కప్ లో ఫుల్ డామినెన్స్ చూపిస్తున్నారు. గత 8 ఎడిషన్స్ లో 6 సార్లు ఫైనల్కి వెళ్తే 4 సార్లు కప్పు గెలుచుకున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అండర్-19 వరల్డ్ కప్ హిస్టరీలో మన టీమిండియా ఇప్పుడు 9వ సారి ఫైనల్ కు వెళ్ళింది అండ్ 5 సార్లు కప్పు కూడా గెలుచుకున్నారు ఇప్పటికే. ఎనిమిది మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్ లో మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఇదైతే కొంతవరకు సర్ప్రైజింగ్ డిసిషన్. ఎందుకంటే జనరల్ గా ఇలాంటి హై ప్రెషర్ ఉండే గేమ్స్ లో ఏ టీం అయినా సరే ముందుగా బ్యాటింగ్ చేయాలని చూస్తుంది. అందులోకి ముందు చెప్పుకున్నట్టు మన వాళ్ళు టోర్నమెంట్ లో ఇప్పటివరకు టాస్ గెలిచినప్పుడు ముందుగా ఫీల్డింగ్ తీసుకోలేదు. బట్ ఈ సెమీఫైనల్ లో మాత్రం ఫీల్డింగ్ తీసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే పర్వాలేదు, కొంతవరకు బాగానే బ్యాటింగ్ చేశారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివరిలో వాళ్ళకి మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగుల మంచి స్కోర్ సాధించారు. మెయిన్లీ వికెట్ అయితే పేస్ బౌలింగ్ కి చాలా బాగా అనుకూలిస్తుంది. సో ఇలాంటి వికెట్ మీద సెమీఫైనల్ ముందు బ్యాటింగ్ చేసి మాత్రం స్కోర్ చేశారంటే ఖచ్చితంగా ఒక విన్నింగ్ టోటల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ వాళ్ళ వికెట్ కీపర్ ప్రిటోరియస్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెలెస్వాని ఇద్దరు కూడా చాలా మంచి హాఫ్ సెంచరీలు కొట్టారు. కొంతవరకు స్లోగానే బ్యాటింగ్ చేసినప్పటికీ వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ మొత్తాన్ని క్యారీ చేయగలిగారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరు 3వ వికెట్ కు 72 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ను గాడిని పెట్టారు. బట్ మన టీమిండియా బౌలర్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ నెలకొల్పిన ఏ పార్ట్నర్షిప్ ను కూడా భారీగా కన్వర్ట్ చేయనివ్వలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో సౌత్ ఆఫ్రికా టీం 220 కూడా కొట్టడం కష్టంగానే కనిపించింది. బట్ చివరిలో వాళ్ళ కెప్టెన్ జోయన్ జేమ్స్ మరియు ట్రైస్టన్ లస్ వీళ్ళిద్దరు కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. మెయిన్లీ లస్ అయితే 12 బంతుల్లోనే 23 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా టీం కు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇక మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే డెత్ ఓవర్స్ లో తప్పితే మిగతా అంతా అదరగొట్టేశారు. మెయిన్లీ ఇనిషియల్ స్పెల్ లో రాజ్ లింబానీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఓవరాల్ గా 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ముషీర్ ఖాన్ చూసుకునే మ్యాచ్ లో అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వీళ్ళతో పాటు సౌమ్య పాండే మరియు నవన్ తివారీ ఇద్దరు కూడా చెరో వికెట్ ని తీసుకున్నారు. సో ఓవరాల్ గా మన టీమిండియా బౌలింగ్ అయితే బాగానే ఉంది. సౌత్ ఆఫ్రికా టీం కి మరీ భారీ స్కోర్ ఇవ్వలేదు, అలా అని చెప్పి వాళ్ళు మరీ ఎక్కువగా కట్టడి కూడా చేయలేదు. మొత్తం అంతా అలా యావరేజ్ గా వెళ్ళిపోయింది. బట్ మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం గుండెకాయలు గులాబ్ జామ్ అయిపోయాయి. స్టార్టింగ్ లో సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్స్ అన్ప్లేయబుల్ స్పెల్స్ వేశారు. మెయిన్లీ మఫాకా మరియు ట్రైస్టన్ లస్ ఇద్దరు కూడా అసలు నిప్పులు జరిగే బంతులు వేశారు. సో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు పిచ్ అనేది పేస్ బౌలర్స్ అనుకూలిస్తూ మంచి పేస్ అండ్ బౌన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో కొత్త బాల్ ని బాగా యూజ్ చేసుకున్న సౌత్ ఆఫ్రికా పేసర్స్ మన టీమిండియాను వణికించారు. ఇన్ఫాక్ట్ అసలు మఫాకా వేసిన ఫస్ట్ బాల్ మైండ్ బ్లోయింగ్ డెలివరీ. ఆదర్శ్ ఇంకా అసలు క్లూ లేకుండా పోయింది. ఫస్ట్ బాల్ కి తన వికెట్ ని కోల్పోయాడు. అలాగే తర్వాత చూసుకున్న ట్రైస్టన్ లస్ తేబికి మన టీమిండియా బ్యాట్స్మెన్ పెవిలియన్ కు క్యూ కట్టేశారు. హర్షిన్ కుల్కర్ని చూసుకున్న మంచి ఫామ్ లో ఉన్న ముషీర్ ఖాన్ చూసుకున్నా ఇద్దరు కూడా చాలా చిన్న స్కోర్ కొట్టి అవుట్ అయిపోయారు. ఈవెన్ ఆ తర్వాత నెంబర్ 5 లో వచ్చిన ప్రియాంశు మోలియా కూడా 5 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా 11.2 ఓవర్స్ లోనే 32 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అండ్ ఇలాంటి టైంలో ఇండియా మ్యాచ్ గెలుస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ట్విట్టర్ లో ఫరీద్ ఖాన్ అనే ఒక పాకిస్తాన్ ఫ్యాన్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా పెట్టాడు. ఇండియా గనికి టార్గెట్ ని చేస్తే నేను టీమిండియా ఫ్యాన్ గా మారిపోతానని చెప్పి. సో మన టీమిండియా సిచ్యువేషన్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. బట్ ఇలాంటి టైంలో మన కెప్టెన్ ఉదయ్ శరణ్ మరియు సచిన్ దాస్ వీళ్ళిద్దరి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. అసలు మ్యాచ్ మీద ఆశ లేవనుకున్న టైంలో వీళ్ళిద్దరు 5వ వికెట్ ఏకంగా 171 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఇది అండర్-19 క్రికెట్ చరిత్రలో మన టీమిండియాకి 5th వికెట్ కు హైయెస్ట్ పార్ట్నర్షిప్. సో ఇద్దరు యంగ్స్టర్స్ అయితే ప్రెజర్ మొత్తాన్ని బాగా సక్ చేసుకుని సెన్సేషనల్ నాక్స్ ఆడారు. మెయిన్లీ సచిన్ దాస్ రింకు సింగ్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంత ప్రెజర్ లో మన టీమిండియా 4 వికెట్లు కోల్పోయినా సరే అతను మాత్రం రన్నే బాల్ కొట్టాడు. సో వీళ్ళిద్దరిలో సచిన్ దాస్ అగ్రెసివ్ రూట్ తీసుకుంటే ఉదయ్ శరణ్ మాత్రం చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో అలా 25 స్ట్రైకింగ్ రొటేట్ చేస్తూ ఉండేవాడు. అండ్ అదర్ ఎండ్లో సచిన్ దాస్ వీల్ చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి స్కోర్ వేగాన్ని పెంచేవాడు. సో ఎప్పుడైతే ఒక పార్ట్నర్షిప్ లో ఇలా రోల్ క్లారిటీ ఉంటుందో ఆటోమేటిక్ గా పార్ట్నర్షిప్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. బట్ ఎనీ వీళ్ళిద్దరు మన టీమిండియా స్కోర్ 200 దాటించేశారు. ఇంకా విక్టరీ మంది అనుకున్న టైంలో మళ్ళీ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కంబ్యాక్ చేశారు. మెయిన్లీ లాస్ట్ 6 ఓవర్స్ లో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. మఫాకా బౌలింగ్ వచ్చి 96 పరుగులు చేసిన సచిన్ దాస్ ను ఒక స్లోవర్ డెలివరీతో అవుట్ చేశాడు. అలాగే తర్వాత చూసుకున్న 47 ఓవర్లు వికెట్ కీపర్ ఆరావల్ అవినాష్ ను కూడా అవుట్ చేశాడు. అండ్ ఈ సరిపోదన్నట్టు మురుగన్ అభిషేక్ ఒక బెజ్జార్ వేలో రన్అట్ అయ్యాడు. సో ఇదంతా చూసి మన టీమిండియా ఏమైనా చోక్ చేస్తుందనే డౌట్స్ వచ్చాయి. బట్ ఐ థింక్ చివరిలో 14 బంతులు 17 పరుగులు చేయవలసిన టైంలో అనుకుంటా రాజ్ లింబానీ ఒక 6 కొట్టాడు. అంటే 6 తో మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఈవెన్ చివరిలో కెప్టెన్ ఉదయ్ శరణ్ రన్అట్ అయినప్పటికీ అప్పటికే మన వాళ్ళు మ్యాచ్ ని గెలిచేశారు. సో రాజ్ లింబానీ బాల్ తో ఎలా అయితే 3 వికెట్లు తీశాడో బ్యాట్ తో కూడా విలువైన 13 పరుగులు చేశాడు. అంటే 13 పరుగులు కేవలం 4 బంతుల్లోనే చేశాడు. మెయిన్లీ 48 ఓవర్ 5వ బంతుకు అతను కొట్టిన 6 మ్యాచ్ మొత్తాన్ని మన టీమిండియా వైపుకి తిప్పింది.
సో ఓవరాల్ గా చూసుకుంటే ఇదైతే చాలా మంచి కాంపిటేటివ్ మ్యాచ్. ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఎలా జరగాలో అలానే జరిగింది. చాలా ట్విస్టుల మధ్య రెండు జట్ల యంగ్స్టర్స్ కూడా చివరి వరకు గెలుపు కోసం పోరాడారు. సో ఈ మ్యాచ్ లో సొంత గడ్డ మీద సౌత్ ఆఫ్రికా టీం కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ దొరికింది. మెయిన్లీ చివరిలో వాళ్ళ బౌలర్స్ వికెట్లు తీసినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. కానీ వాళ్ళ బ్యాడ్ లక్ సొంత గడ్డ మీద మరోసారి ఫైనల్ కు రీచ్ అవడంలో ఫెయిల్ అయ్యారు. ఇక రెండు సెమీఫైనల్ మ్యాచ్ అయితే రేపు ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోతుంది. అంటే రెండింటిలో గెలిచిన టీం ఫైనల్లో మన టీమిండియాతో తలపడబోతుంది. సో చూడాలి మరి ఫైనల్లో మన టీమిండియాకు ఆపోనెంట్ కి ఎవరు వస్తారనేది.